ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 వచ్చింది ప్రైమ్లో. చాలా లేట్ అయింది చూసి, బట్ రివ్యూ కూడా ఒక షార్ట్ రివ్యూ ఇది, చాలా ఫాస్ట్గా చెప్పేస్తా. లాంగ్ వీడియో చేద్దాం అనుకున్నా కానీ దానికి అంత సీన్ లేదు. చూశాక 7 ఎపిసోడ్లు చూశాక ఫార్జీ సీజన్ 2 వచ్చినా కూడా బెటర్గా ఉండేదేమో దాని బదులు అనిపించింది. సింపుల్ లైను, ఈ మనోజ్ బాజ్పేయి వాళ్ళ బాస్ గౌతమ్ కులకర్ణిని వాడు చంపేస్తాడు. ఎవడు? రుక్మగాడు. వాడు చంపేశాక ఆ కేసు మనోజ్ బాజ్పేయి మీద పడుతుంది. అండ్ ఆ కేసు మీద మనోజ్ బాజ్పేయి పారిపోతాడు. అండ్ ఇక ఆ రుక్మాగాడిని పట్టుకోవడానికి వీడు చేసే పనులు, అండ్ ఆ కేసు మీద వీడిని పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ చేసే పనులు, ఎవరిని? మనోజ్ బాజ్పేయిని. ఇంతే ఆ 7 ఎపిసోడ్లు. ఇందులో అన్యాయం అయిందైతే నాకు తెలిసి సందీప్ కిషన్ గారు ఇంతకుముందు ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 మొత్తం నేను ఉంటాను. సీజన్ 3లో లాస్ట్ ఎపిసోడ్లో ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాల క్యారెక్టర్ ఉంటుంది సందీప్ కిషన్ది. అంతకు మించి సందీప్ కిషన్ అసలు ఈ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3లో లేడు. సీజన్ 4 కూడా ఉంది, ఎందుకంటే ఆ సీజన్ 3 కూడా చాలా వర్స్ట్గా ఎండ్ అవుతుంది. అసలు కన్క్లూజనే ఉండదు. ఆ 7 ఎపిసోడ్లో 5 ఎపిసోడ్లు సీరియల్లా లాగి ఆ 7వ ఎపిసోడ్లో లాస్ట్ ఒక 20 నిమిషాలు మనం ఫస్ట్ నుంచి ఏదైతే ఊహిస్తామో అదే జరుగుద్ది. సీరియస్లీ వెరీ డిసప్పాయింటెడ్. ఇన్ని రోజులు దీనికోసం ఆగింది అనిపించింది నాకైతే. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ఫార్ అహెడ్ బెటర్ దీనికంటే. ఇంతకుమించి చెప్పుకోవడానికి ఏం లేదు. ఒకవేళ మీరు హడావిడిగా ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 చూడాలనుకుంటున్నారేమో, ఖాళీ ఉన్నప్పుడే చూడండి, పెద్ద గొప్పగా ఏం లేదు. రివ్యూ నచ్చితే లైక్ వేసుకోండి, దాని కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.